హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ లేదా మన ఛానల్ని ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ నాకు వాట్సాప్లో ఈ టెండర్ నోటీస్ పంపించారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఇండియన్ రైల్వేకి సంబంధించిన టెండర్ నోటీస్. ఇది అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవడానికి టెండర్ పిలుస్తున్నట్లు రైల్వే ప్రకటిస్తూ జారీ చేసిన నోటీస్ ఇది. సో ఈ నోటీస్ అనేది ఈ విధంగా ఉంది. ఇది నాకు కొంతమంది స్టూడెంట్స్ పీడిఎఫ్ రూపంలో పంపించి ఇది ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ ఏఎల్పి లేకపోతే జేఈ దీనికి సంబంధించింది అని చెప్పేసి నాకు ఫార్వర్డ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి కూడా దీన్ని క్లారిఫై చేసుకుందామని చెప్పేసి నాకు అడిగారు. సో వాళ్ళకి నేను సరైన సమాధానం ఇచ్చాను. అదేవిధంగా చాలా కాల్స్ వస్తున్నాయి. మీకు కూడా కొన్ని డౌట్స్ వచ్చే ఉంటాయి, మీకు మీ దాకా వచ్చే ఉంటుంది. ఇది కూడా నోటీసు, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది టెండర్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ పైన మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్సీ చెన్నై నుంచి వచ్చింది, అది జీడీసీఈ కోసం. అది మనకి ఏదైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి సంబంధించిన నోటీస్ ఇది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 29, 2024 వరకు టెండర్ నోటీస్కి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్డ్ వాల్యూ అంటే ఈ టెండర్కి సంబంధించిన వాల్యూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, 44,28,000 రూపాయలు. ఇంత తక్కువ అయితే ఉండదు. ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి మాత్రమే ఉంటుంది టెండర్ అనేది. దీని పీరియడ్ ఆఫ్ కంప్లీటేషన్ కూడా 36 months ఇచ్చాడు. మనకి మెయిన్ పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే మినిమం 10,000 అబోవ్ పోస్టులు ఉన్న ఎగ్జామ్స్కి కండక్ట్ చేయాలంటే దాదాపు 150 కోట్ల పైనే టెండర్ వాల్యూ అనేది ఉంటుంది. అదేవిధంగా దాని పీరియడ్ కూడా వచ్చేసి 5 years అనేది ఉంటుంది టెండర్కి. సో కాబట్టి ఈ టెండర్ నోటీస్ అనేది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి సంబంధించింది. మీరు నోటీస్ గురించి ఆలోచించకండి. నేను ఆల్రెడీ అంతకుముందే చెప్పాను, ఖచ్చితంగా 2019 ఎలక్షన్స్కి ముందు ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వచ్చినట్లే ఈసారి కూడా ఖచ్చితంగా రైల్వే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది నాకున్న సమాచారం మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు, అదేవిధంగా నేను అంచనా వేస్తున్న ప్రకారం అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకు ఆల్రెడీ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి అయితే కన్ఫామ్ అయినాయి అంటే వాళ్ళు ఇచ్చిన కొన్ని సిగ్నల్స్, దాని క్వాలిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా ఆర్పిఎఫ్కి సంబంధించి రాజ్యసభలో పేర్కొనడము, ఈ విధంగా కొన్ని చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అయితే గ్యారంటీగా వస్తాయని మనకు తెలుస్తుంది. ఇక జేఈ నోటిఫికేషన్ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తదుపరి మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం మేరకు ఏది ఏమైనా మనకి మార్చిలోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈసారి మనకి ఫిబ్రవరి వరకు మనకి ఏదో ఒక నోటిఫికేషన్కి సంబంధించి పెద్ద నోటిఫికేషన్ ఒకటైతే చూడొచ్చు, మిగతా అయితే చిన్న నోటిఫికేషన్లో ఒక 2 వస్తాయి రైల్వే నుంచి. కానీ ఒకటైతే పెద్ద నోటిఫికేషన్ వస్తుంది. అది ఏది అనేది ఏఎల్పి టెక్నీషియన్ జేఈయా లేకపోతే ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి అనేది కొద్దిగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.